శ్రీకృష్ణుడు మాట్లాడి నా పెళ్లికి మీరు నాకు రుక్మిణిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే మీరు నాకు కంపల్సరీ ఇవి పెట్టాలని శ్రీకృష్ణ పరమాత్మ అడిగాడా? మన మన భగవంతుడు వద్దు, మన ప్రసాదం వద్దు, హిందూ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ దుర్మార్గులు అనే నా కొడుకులందరూ అక్కడ కూర్చుని ఈ గ్రంథాల గురించి ప్రస్తావించడమే. మీకు మాట్లాడుకోవడానికి మీ గ్రంథాల్లో ఏమీ లేవా? శ్రీరామచంద్రుడు మనకిచ్చినటువంటి భిక్ష, ఆ భిక్షతో ఇక్కడ బ్రతుకుతున్నారు. ఒక మనిషి ఒక గోమాతను తినేసేంత ఆకలితో ఉంటాడు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. కడుపు రగిలించేటటువంటి ఒక అంశం ఈ రోజు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అది నోటమటి చెప్పటం కూడా చాలా బాధాకరం. శ్రీకృష్ణుడి గురించి పేలేటటువంటి నోళ్ళన్నీ నీకు అది ఎప్పటికప్పుడు ఆయనని అంటూనే ఉంటారు. మరి ఎటువంటి పాపరాశిని మూట కట్టుకుంటారో తెలియనటువంటి పరిస్థితి. భవిష్య పురాణం నుంచి రకరకాల అంశాలను తీసుకొచ్చి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేటటువంటి మాటల్ని ఎలా చూడాలి అంటే, శ్రీకృష్ణుడు రుక్మిణి వివాహానికి సంబంధించి 1,00,000 గోవుల్ని, ఆ మాట కూడా అనటం నాకు ఇష్టం లేదు, ఇచ్చేశారని, ఇబ్బంది పెట్టారని, అలాగే కుందేళ్ళు 4 లక్షల కుందేళ్లను చంపారని, 40 లక్షల మేకల్ని, 10 లక్షల లేడులు, 10 లక్షల లేడులు, 4 లక్షల తాబేళ్లు, బాబాయ్ ఏమిటో రకరకాల, ఈ కౌంటే భయానకంగా ఉంది. 40 లక్షల మేకల్ని బలి ఇచ్చారని ఈ మాటల్ని తీసుకొచ్చారు ఇప్పుడు తెర మీదకి. దీని ద్వారా రకరకాల చాలా కాంట్రవర్షియల్ గా అవుతున్నాయి ఈ మాటలు. మీరైతే ఎలా చూస్తారు ఈ అంశాన్ని? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? ఇప్పుడు ఈ ఎపిసోడ్ చేసేసిన తర్వాత దీనికి మీరు పెట్టబోయే థంబ్నెయిల్ ఏంటి? ముందు ఫస్ట్ అంటే మన వ్యూవర్స్ ఎవరైతే శ్రీకృష్ణ వివాహానికి ఇన్ని గోవులు, విందు భోజనం, అందరూ ఆహ్వానితులే అని పెట్టండి. శ్రీకృష్ణుడి వివాహానికి విందు భోజనం, అందరూ ఆహ్వానితులే. లేదా శ్రీకృష్ణుడి వివాహంలో ఆయన రత్నరాసుల్ని దానం చేస్తున్నాడు. ఎందుకంటే మన వాళ్ళందరికీ కూడా డబ్బు కావాలి. ఇది చేస్తే డబ్బు కలిసి వస్తుంది, ఇది చేస్తే ఇది కలిసి వస్తుంది అన్న వీడియోలనే చూస్తున్నారు తప్ప ధర్మో రక్షతి రక్షిత అనే వీడియోల్ని చూడట్లా. ధర్మం గురించి మాట్లాడితే మన వాళ్ళకి ఎవరికి పట్టట్లా. అందరికీ డబ్బు కావాలి, అందరికీ ఆరోగ్యం కావాలి, అందరికీ అన్ని కావాలి. ధర్మో రక్షతి రక్షిత అని కావాల్సినవన్నీ ధర్మం ఇస్తుందన్న విషయాన్ని ఎవరు చూడట్లేదు. అందుకని ఇలాంటి సాధారణంగా ఎక్కువగా ఎవరిని అన్నం, ఈ దుర్మార్గపు నా కొడుకులు ఎక్కువైపోయారు. మీరు చెప్పినట్టు బ్రహ్మ వైవస్వత పురాణంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడికి సంబంధించి వివాహానికి సంబంధించినటువంటి ప్రకరణంలో దీని గురించి ప్రస్తావన ఉంది, అది మాట్లాడారు. ఏముంది ఇంతకీ ఆ ప్రస్తావన ఏముంది ఒకసారి చెప్పండి. శ్రీకృష్ణుడు రుక్మిణి వివాహానికి ఎటువంటి విందు, ఎటువంటి అంటే శ్రీకృష్ణుడి యొక్క మాంగారు రుక్మిణి యొక్క తండ్రి పురోహితులతో వివాహం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడికి రుక్మిణి యొక్క బ్రదర్, తోడబుట్టినవాడు వచ్చి ఈ వివాహం ఇలా జరగాలి, దానికి ఇంతింత మనం ఆర్భాటాలు చేయాలన్నట్టుగా ఒక ప్రస్తావన అది రుక్మి చేశాడు. రుక్మి ఏమని చేస్తాడు అంటే, ఇక్కడ 1,00,000 గోవులు, 10 లక్షల హరిణులు, లేడులు, అలాగే 4 లక్షలు 5 లక్షలు కుందేళ్ళు, దానికి అదే సమానంగా తాబేళ్ళు, దానికి 10 మేకలు, ఇలా ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావించాడు. నా తోడబుట్టిన దాని నా చెల్లెల వివాహంలో ఇవి మనం విందుగా ఇవ్వాలి అన్న ప్రస్తావన ఆయన తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు ఆయన? ఎవరు అసలు రుక్మి ఎవరు అంటే ఎవడో అవేమీ చూడరు. ఎవడో అసలు మన ధర్మానికి సంబంధం లేనివాడు, దీన్ని ఏమంటారు, మ్లేచ్ఛ జాతిలో ఉన్నవాడు, లేకపోతే మ్లేచ్ఛ మతాలను అనుసరించేవాడు, మ్లేచ్ఛుల చేత ప్రేరేపింపబడినటువంటి చెత్తనా కొడుకులు అసలు మన మన భగవంతుడు వద్దు, మన ప్రసాదం వద్దు, హిందూ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ దుర్మార్గులు అనే నా కొడుకులందరూ అక్కడ కూర్చుని ఈ గ్రంథాల గురించి ప్రస్తావించడమే. మీకు మాట్లాడుకోవడానికి మీ గ్రంథాల్లో ఏమీ లేవా? నువ్వు దీన్ని పట్టుకున్నావు, దీన్ని చదువుతున్నావు, దాన్ని చదివినప్పుడు దానికి ముందు వెనక ఏముందో మాట్లాడు. బుద్ధి జ్ఞానం లేకుండా కడుపుకు అన్నం తిన్నావా, పెంట తింటున్నావా? అది ఎవరు మాట్లాడారు? శ్రీకృష్ణుడు మాట్లాడి నా పెళ్లికి మీరు నాకు రుక్మిణిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే మీరు నాకు కంపల్సరీ ఇవి పెట్టాలని శ్రీకృష్ణ పరమాత్మ అడిగాడా? మీకు హిందూ గ్రంథాలు తప్ప ఇంకేమి దొరకలేదా మాట్లాడడానికి? మాట్లాడి మీరేమీ పరాయి వాళ్ళు కాదు, పరాయి దేశస్తులు కాదు, పరాయి ధర్మంలో లేరు. ఇవి మీరు భారతదేశంలో ఎడుస్తున్నారు. ఇది భరతుడు పరిపాలించినటువంటి భారతదేశం. శ్రీరామచంద్రమూర్తి అంటాడు, ఇది భరతుడి యొక్క భిక్ష,
ఇక్కడ బ్రతకటానికి, ఊపిరి పీల్చుకోవడానికి, అనుభవించడానికి శ్రీరామచంద్రుడు మనకిచ్చినటువంటి భిక్ష, ఆ భిక్షతో ఇక్కడ బ్రతుకుతున్నారు ఉన్న వాళ్ళందరూ. మీరు కానీ, నేను కానీ, ఎవరైనా సరే, అది హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, ఎవరైనా సరే ఇక్కడ కూర్చుని ఆ భిక్షతో బ్రతుకుతూ ఏం మాట్లాడుతున్నారు? పోనీ అర్థం చేసుకోవాలి కదా, ఎవరు అన్నారు ఆ మాట? ఇప్పుడు బ్రహ్మవైవర్తన పురాణంలో అది అన్నది ఎవరు? కృష్ణుడు అన్నాడా? మీరు అన్నాడు కృష్ణుడు అన్నాడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పురోహితులు మీరు శ్రీకృష్ణ పరమాత్మ వివాహం చేస్తున్నారు కాబట్టి ఇది చెయ్యాలని అన్నారా? రుక్మి మాట్లాడుతున్నాడు, ఇంత చెయ్యాలి మనము అన్నారు తప్ప చేశారా? మరి అక్కడ అంటే దాన్ని వక్రీకరిస్తూ మాట్లాడిన వాళ్ళు ఎవరో దాని గురించి ఒక వాళ్ళే ఒక గ్రంథాలు రాసేసుకుని, పోనీ అదేమన్నా సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలు అంటే ఒక్క చెత్తనా కొడుకు సంస్కృతం రాదు. సంస్కృతానికి సంబంధించినటువంటి భాష్యాలు ఎవడో రాసేసాడు, దాన్ని ఎవడో ప్రచురించేశాడు, దాన్ని పట్టుకుని వీళ్ళు సొంత గ్రంథాలు రాసేసుకుని దాని గురించి ప్రలాపన పేలుతారు. ఎందుకంటే ఇది మాట్లాడకపోతే తప్పు. ధర్మం రక్షిత అంటే మనం హిందూ ధర్మంలో ఉన్నాం. ఇక్కడ ఆయన యుగ పురుషుడు, ఆయన మనకి ఆదర్శప్రాయుడు. ఆయన వివాహానికి సంబంధించి దీన్ని అడ్డు పెట్టుకుంటే మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వివాహంలో ఇది జరిగింది కాబట్టి మనం కూడా తినేయచ్చు, మీరు కూడా తినేయండి అని చెప్పాలనుకుంటున్నారా? మీరు తింటే తినే ఆడవండి. మా గ్రంథాలు పట్టుకుని ఈ గ్రంథాల గురించి వక్రీకరిస్తూ మాట్లాడడం ఏంటి? తప్పు కదా. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ ఆవుల్ని తరలిస్తూ ఉంటే ఆపుతున్నారు కదా చాలా మంది, ఎవరికి వాళ్ళు వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చాలా అవేర్నెస్ వచ్చింది. సో ఆవులను ఒకవేళ తరలిస్తున్నారు, లారీల్లో వెళ్తున్నాయి అని అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఆపుతూ ఉన్నారు చాలా మటుకు అన్ని ప్రాంతాలు. చాలా బాగా జరుగుతుంది. సో దాన్ని తిప్పికొట్టడం కోసం మీ దేవుడే తిన్నాడని మొదలు పెట్టారు అనమాట. రుక్మి శిశుపాలుడినిచ్చి పెళ్లి చేయటానికి, రుక్మిణీదేవిని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు పెళ్లి బరాత్లో, మనం బరాత్ లాగా మనం చేసుకుంటున్నాను, అప్పుడు ఎటువంటి విందు భోజనాలు చేయాలి అనేది రుక్మి ప్రతిపాదిస్తున్నాడు కదా. సరే అమ్మా, అంటే ప్రతిపాదన వచ్చింది అనుకుందాం. సరే, అది నిజం కాదు 100%, 200% అది నిజం కాదు. ఒక చిన్న ఆలోచన, బుద్ధి జ్ఞానం, కడుపుకు అన్నం తినేవాడు ఆలోచించాల్సినటువంటి విషయం. అక్కడ ప్రస్తావనించిన దాంట్లో ఒక లెక్క ఉంది. లెక్క గురించి కూడా అది మాట్లాడాలి. సరే, ఈ ప్రస్తావన వచ్చింది, ఆడేదో మాట్లాడేసాడు. అసలు ఇది కూడా కల్పితమే అంటాను నేను. అసలు లేని దాని గురించి ప్రస్తావన రాదు. ఇది ఎలా ఇరికించారు అన్నదానికి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నటువంటి ఈ ప్రస్తావన, దీన్ని మీరు అర్థం చేసుకుంటే, ప్రశ్నించడం మొదలు పెడితే జ్ఞానం వస్తుంది. ఇది మాకు గురువులు, నేను వేదాస్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను కాబట్టి మా గురువులు మాకు చెప్పింది ఏంటంటే, సరే ఓకే తిన్నాడే అనుకుందాం, శ్రీకృష్ణ పరమాత్ముడి పెళ్లికి ఇంతమంది జనం వచ్చారు, అక్కడ ఏవో వంటకాలు పెట్టారు, అందులో ఈ ప్రస్తావన వచ్చింది. 1,00,000 మనం అంటే గోమాతను మనం అలా మాట్లాడడం, ఒక జీవి సుమారు దాని బరువు ఎంత ఉంటుంది? ఒక్క గోవు బరువు 2 టన్నులు సుమారుగా, అంటే 4 పౌండ్స్. దానికి ఒక లెక్క ఏంటి అంటే, ఇప్పుడు అమెరికాలో అక్కడ ఉన్నటువంటిది రోజుకి అక్కడ ఈ వధ జరుగుతోంది. ఈ వధ రోజుకి 1,00,000 జరుగుతోంది, రోజుకి 1,00,000. కాకపోతే వాళ్ళు చేసేది ఏంటి అంటే, అది అక్కడ ఉన్నటువంటి జనాభా 38 కోట్ల మంది జనాభాకి ఈ సంఖ్య ప్రమాణంతో సరిపోతుంది. దాన్ని ప్రాసెస్ చేయడానికి వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ ఏంటంటే 2 వారాల పాటు ప్రాసెస్ జరుగుతుంది. 2 వారాలు ఈ ప్రాసెస్ జరిగితే అది టిన్నుల రూపంలో తినే వాళ్ళందరికీ వెళుతుంది. ఇప్పుడు మనం అనుకుందాం, శ్రీకృష్ణుడి యొక్క వివాహానికి ఎంతమంది హాజరై ఉండొచ్చు? అప్పుడు ఎంతమంది హాజరై ఉండొచ్చు? ఒక చాలా పెద్ద వివాహం, ఆయన చాలా మహిమాన్వితుడు, శ్రీకృష్ణ పరమాత్మ చాలా మహిమాన్వితుడు. ఆ వివాహానికి ఎంతమంది వచ్చి ఉంటారు? ఇంతమంది వచ్చేస్తారా? ఎంతమంది వస్తారు? మినిమం ఒక కామన్ సెన్స్, బుద్ధి జ్ఞానం ఉండాలిగా. ఒక 5,000 హైయెస్ట్, లేదు బాగా పెద్దవాళ్ళు. ఇప్పుడు మన మంత్రులు ఇలాంటి వాళ్ళు వివాహాలు చేసినప్పుడు 15,000 మంది, 25,000. మన అనిల్ అంబానీ వాళ్ళు వివాహానికి ఎంతమంది హాజరై ఉంటారు? 1,00,000 మంది వచ్చి ఉంటారు. 1,00,000 మంది అనుకుందాం. ఒక మనిషి ఒక ఆవును తినేసేంత, గోమాతను తినేసేంత ఆకలితో ఉంటాడా? 200 కేజీలు మాంసం తినేసేంత ఉంటాడా? దానికి ఒక లెక్క, అమెరికాలో వాళ్ళు ఇచ్చిన లెక్క ఏంటంటే, 1,00,000 గోవులు జంతువుని మనం వధిస్తే అది 38 కోట్ల మందికి సరిపోతుంది. ఇక అంతేకాకుండా అక్కడ గోవులతో పాటు మేకల్ని, కుందేళ్ళని, తాబేళ్ళని, ఇక ఇలా రకరకాలు, అంటే ఎన్ని కోట్ల మంది తినుంటారు, పెట్టుండాల్సి వస్తుంది. ఆ మాత్రం జ్ఞానం లేదా మీకు? అందుకనే మ్లేచ్చులకి జ్ఞానహీనులు అంటారు. వాళ్ళకి శుచి శుభ్రత ఉండదు, అందుకని శుచి శుభ్రత లేని వాళ్ళని మ్లేచ్చులు అన్నారు. ఒక జాతిని పట్టుకుని మ్లేచ్ఛ జాతి అని అనలా.
ఈ ఆలోచన అంటే గొర్రె అంటే గొర్రె అంతే, ఒక దారి వెళ్ళిపోతుంటే మిగతాది కూడా అట్లా అనుసరించి దూకేసేది ఉంటే దూకేస్తుంది, అది కూడా అంతే, కాలిపోయేది ఉంటే కాలిపోతుంది. అది దాని అందుకనే వాళ్ళ గ్రంథాల్లో కూడా దాని గురించి ప్రస్తావన, గొర్రెల గురించే ప్రస్తావన ఉంటుంది. దయచేసి హిందువులందరూ అర్థం చేసుకోండి. ఇది మనం తిరగబడకపోతే, వ్యతిరేకించకపోతే, మన గ్రంథాల్లో ఉన్నటువంటి లేనివి అవి కల్పితాలే, ఇది కూడా కల్పితమే. ఒకవేళ తనకి వివాహం చేయడం ఇష్టం లేక కూడా ఆయన అలా ప్రస్తావించిన అది ప్రస్తావన మాత్రమే, అది జరిగింది కాదు. ఆ తర్వాత వివాహం జరిగింది, ఆ తర్వాత ఆయన అల్లుడికి ఇవ్వాల్సిన సార్లు ఏనుగులు, గుర్రాలు, సేనలు ఇవి ఇవ్వడం జరిగింది తప్ప బరాత్కి కావలసినటువంటి ఆహారాన్ని ఇవ్వాల్సిన అవసరం అనేది జరగలేదు. అంటే ఒక చిన్న ఆలోచన కూడా రాదా? ఒక హైదరాబాద్ లో జనాభా ఎంతమంది ఉంటారు? 1 కోటి మంది. 1 కోటి మంది. ఈ 1 కోటి మంది ఒకే చోట ఒక ఫంక్షన్ కి హాజరవ్వడం జరుగుతుందా? 1 కోటి మంది అందరూ వచ్చేస్తే ఏంటి పరిస్థితి? ఒక 5,000 మంది ఉంటే ఎక్కువ, 10,000 మంది ఉంటే, 1,00,000 మంది ఉంటే ఎక్కువ. చాలా అసలు ఒక ప్రాంగణం నిండిపోతుంది. ఒక వివాహానికి అంతమంది వచ్చారా? ఓకే అనుకుందాం. ఇంత జంతుజాలాన్ని కట్ చేసిన తర్వాత దాన్ని వండడానికి కావలసినటువంటి పరికరాలు ఏమన్నా ఇప్పుడున్న టెక్నాలజీ ఉందా? అంటే ఇవన్నీ ఉన్నాయి నిజంగా. అంటే టెక్నాలజీ, కోల్డ్ స్టోరేజ్ కావాలి. 2 వారాలు టైం పడుతుందంటే ఈ లోపల కట్ చేసింది పాడైపోతుంటుంది. నన్ను తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి అంటే అప్పటికే టెక్నాలజీ ఉంది. అంటే మీకన్నా ముందే మేము అభివృద్ధి చెంది ఉన్నాం. నోరు మూసుకో, ఇంకా మాట్లాడడానికి అర్హత లేదు. అది శ్రీకృష్ణుడు పరమాత్ముడు దైవము కాబట్టి అంత శక్తి ఉంది. అప్పట్లో అంత తినేవారు. మళ్ళీ నోరు మూసేయి. నిజంగా అతను మహిమాన్వితుడు కాబట్టి, అప్పుడున్నటువంటి వాళ్ళు మహిమాన్వితులు కాబట్టి ఇంత తిన్నారు. ఇవేమీ లేవని కదా నీ వాదన? శ్రీకృష్ణుడు జన్మించడం కాదు, ఆయన గోకులాన్ని ఎత్తలేదు, ఇవన్నీ లేవని కదా. లేవన్నప్పుడు ఇది ఉందా? ఇది మాత్రం ఉందా? నీకు ఏది కావాలో అది ఉంటుంది, అసలు అయింది ఉండవు. నిజంగా ఆయన మహిమాన్వితుడే. ఆయన వివాహానికి 38 కోట్ల మంది వచ్చారు, అన్ని జంతువుల్ని చేసేసారు. నోరు మూసే. ఇంకా శ్రీకృష్ణుడు ఉన్నాడు అంటే ఆయన మహిమాన్వితుడు అయితే, ఆయన పరమాత్ముడు అయితే నువ్వు మాట్లాడడానికి నీకు అర్హత లేదు. ఇప్పుడు ఆ రొట్టెలు పంచే కార్యక్రమం ఉంటుంది కొండ మీద. ఎంతమంది ఉన్నారు అక్కడ రొట్టెలు తిన్న వాళ్ళు? ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది ఉండొచ్చు? ఎంతమంది అంటే ఇప్పుడు అది ఒక యుగం, ద్వాపర యుగం తర్వాత కలియుగ ప్రారంభంలో యేసు ప్రభు ఆయన అంటే ఆయన చెడ్డవాడు కాదు. ఆయన్ని వీళ్ళందరూ కూడా ఆయన్ని మతం మార్పిస్తున్నారు. ఆయన క్రీస్తు, ఆయన్ని వీళ్ళ హిందువులుగా మార్చేస్తున్నారు. ఆయనకి రకరకాల వ్రతాలు యేసు ఇప్పుడు బతుకమ్మ సీజన్ మళ్ళీ మొదలెడతారేమో బతుకమ్మ. అదేదో ఆడుకోండి శుభ్రంగా, ఇంతోటి దానికి మతం మారిపోయి ఏంటి పిచ్చి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు తెలుసా? మేరీ మాత ప్రదక్షిణ అయ్యని చేసుకోండి, తప్పేం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ప్రేలాపనలు పెడితే ఊరుకునేది లేదు. ఇవి మన గ్రంథాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా చాలా శాస్త్రబద్ధమైనవి. వీటిల్ని అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు వేదాస్ వరల్డ్ యూనివర్సిటీ నుంచి సంస్కృత్ నేర్పించి ఇవన్నీ ఏవైతే ఇరికించారో వాటిని వెలికి తీయటం ఈజీ అవుతుంది. సంస్కృతం తెలిస్తే పదానికి మధ్య అర్థము, ఛందస్సు, దేవత ఉంటారు కాబట్టి ఏ పెడితే మీరు చొప్పించేసిన విడదీయడం చాలా ఈజీ. ఇవన్నీ చొప్పించారన్న విషయం అర్థమైపోతుంది. దయచేసి హిందువులందరూ మేల్కొనండి, తిరగబడండి. ఇలాంటి వీడియోస్ వస్తే ఎవరైనా హిందూ ధర్మం గురించి కానీ, శ్రీకృష్ణుడి గురించి కానీ, శ్రీరామచంద్రమూర్తి గురించి కానీ ప్రస్తావించారా చెప్పు తీసి కొట్టండి. అట్లీస్ట్ రియాక్ట్ అవ్వాలి. ఇది అనైనా నోరు తెరిచి మాట్లాడాలి. నాకు ఒకటి బాధ అనిపిస్తుంది సార్, నిజంగా మేధావులు ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళ చాయిస్ అది ఓకే, గౌరవించాలి. కానీ నిజంగా శాస్త్రం తెలిసిన వాళ్ళు, నిజంగా మేధావులు ఉంటారు కదా, వాళ్ళు ఏం మాట్లాడతారు. మనసుకు కష్టం అనిపిస్తుంది. ఎక్కడ అస్తిత్వానికే ఇంత అంటుంది కదా మనకి. మన చిన్నవాళ్ళం, నేనైతే చాలా చిన్నదాన్ని, చివుక్కుమంటుంది. అట్లా మాట్లాడకుండా ఉంటే ఎంతవరకు కరెక్ట్ అని అనిపిస్తుంది. 100% కరెక్ట్ కాదు. అది మీకు కూడా మంచిది కాదు, దేశానికి ధర్మానికి మంచిది కాదు. దేన్నైనా సరే మనం ఉపేక్షించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు, ఆ ఎవరో నువ్వే ఎందుకు కాకూడదు, ఒక స్టెప్ ముందుకు తీసుకో. ఇది మా గురువు గారు దీని గురించి స్పందించమన్నారు కాబట్టి, అంటే ఇంతకు ముందు కూడా మనం స్పందించాం గోమాతలకు సంబంధించి. భారతదేశము కేవలము గోవులతోటే నడిపింపబడేది. గోమాత లేకపోతే భారతదేశం దౌర్భాగ్యాన్ని అనుభవిస్తుంది. దయచేసి రైతులకి విన్నవిస్తున్నాను, మీరు ఒట్టిపోయినవని చెప్పేసి గోమాతల్ని వధశాలలకి అమ్మొద్దు. అమ్మని భరించండి. అమ్మ జన్మనిచ్చింది, అమ్మ జీవితాన్ని ఇస్తుంది.
అమ్మ ఇచ్చేటువంటి గోమాత ఇచ్చేటువంటి మయంలో లక్ష్మి ఉంది. వాటితో వ్యవసాయం చేస్తే మళ్ళీ భారతదేశం సంపన్న దేశం అవుతుంది. ఎంతమంది అర్థం దీన్ని చేసుకోండి. ఆచరిస్తారు అంటే అందరూ తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా. మీరు మీరు చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్, మీకు వచ్చినటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ కి, మీకు వస్తున్నటువంటి సమస్యలకి కారణం మీరే. మీలో చలనం లేకపోవడం, మన ధర్మానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించకపోవడం. ఒక కరుణాకర్ సుగ్గున, లేకపోతే లలిత్ కుమారు, లేకపోతే గరికపాటి గారు, లేకపోతే ఇంతేనా? ఇదేనా భారతదేశం? ఇదేనా ఆంధ్రప్రదేశ్? ఇదేనా తెలంగాణ? మనందరికీ కూడా బాధ్యత ఉంది. మనందరం బాధ్యులమే, మనందరం కూడా దాంట్లో ఉన్నాం. కానీ అందుకు ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకుని ఇలా మాట్లాడే వాళ్ళని చెప్పు తీసుకోవటండి. మాట్లాడేవాడు బయట ఎవడో కాదు, మనవాడే, మన ఇంట్లో వాడే. నాకు అన్నో తమ్ముడు అవుతున్నప్పుడు నేను ప్రతిజ్ఞ, నువ్వు చేసే తప్పు ఇలా చేయకు అని చెప్పాలి. చెప్పకపోతే తప్పు. అందుకని అలా చెప్తున్నా. ఇప్పుడు మీరు అన్నారు, మీ మీద పడిపోతుంటారు. లలిత్ గారు అన్నారు, ఆయన్ని తిట్టేయటం. రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు, ఆయన అనటం, తిట్లు తినటమే అవుతుంది తప్ప అందరూ సంఘటన అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఆ ప్రేలాపన పేలేది, మీద పడిపోయేది పరధర్మం వాళ్ళు ఉన్నవాళ్లే తప్ప మన ధర్మంలో ఉన్న వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటున్నారు. అదే అంటున్నా నేను కూడా. అలా నిశ్శబ్దంగా ఉండకండి, ఐకమత్యం చూపించాల్సినటువంటి తరుణం. మనందరం ఐకమత్యంగా ఉన్నాం. ఇది మన ధర్మం, మన మనుగడ, మనం రాబోయే భావితరాలకు మనం వేసేటువంటి బాట. దయచేసి మన గ్రంథాలకు సంబంధించి వక్రభాక్ష్యాలు తీస్తే రౌరవాది నరకాలు చూస్తారు. ఇప్పుడు ఏదైతే గ్రహణం తర్వాత మనం అన్నాం, మ్లేచ్ఛ జాతికి ఇది గడ్డు కాలము. మ్లేచ్చులు ఎవరైతే వేద విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో, మాట్లాడుతున్నారో, ఈ పురాణాల గురించి, ఋషుల గురించి, గురువుల గురించి అసభ్య ప్రేలాపన ప్రేలుతున్నారో, మీరందరూ తస్మాత్ జాగ్రత్త. ఇకనైనా సరే తప్పు తెలుసుకుని నోటిని జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని తిట్టడం, మిమ్మల్ని